సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోయారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. అలాగే ఆపరేషన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. మేడిగడ్డ వ్యవహారంపై రాజీవ్ రతన్ విచారణ జరిపారు. ఇటీవల మేడిగడ్డపై సీఎం రేవంత్ కు రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ ఈ రోజు గుండెపోటుతో ఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన పార్థివ మృతదేహం గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ ఉంది. రాజీవ్ రతన్ సీనియర్ ఐపీఎస్ అధికారిగా రాష్ట్రానికి అనేక సేవలు అందించారు. 2004 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రాజీవ్ రతన్ తెలంగాణ క్యాడర్ లో అనేక పోస్టింగ్లు అటు కరీంనగర్ తో పాటు అనేక విభాగాల్లో కూడా సుదీర్ఘంగా పనిచేసి ఎంతో పేరు ప్రతిష్టలు గాంచినటువంటి వ్యక్తి రాజీవ్ రతన్ ఈరోజు గుండెపోటుతో మృతి చెందిన పట్ల అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఈజీగా తెలంగాణ రాష్ట్రానికి పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో మేడిగడ్డ కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. అందులో ప్రధాన అధికారిగా అంటే డీజీగా పనిచేస్తున్న రాజీవ్ రతన్ ఇటీవల కాలంలో ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఈరోజు గుండెపోటు రావడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు అతన్ని ఏజీ హాస్పిటల్ తరలించారు. కానీ అప్పటికి అతను మృతి చెందినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ అతను పార్థివ మృతదేహం ఉంది. మరి కాసేపట్లోనే తన నివాసానికి తన పార్థివ మృతదేహాన్ని కూడా తరలించే అవకాశం ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఏజీ రతన్ కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.